వైఎస్ఆర్సీపీ నేతలపై చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు పథకాలు అమలు చేయకుండా వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్ భూములు జోగి రమేష్ కుమారుడు కొన్న భూములకు దగ్గరలో కూడా లేవన్నారు. 2022లో పేపర్ ప్రకటన జోగి రమేష్ ఇచ్చారు. ఆయన దగ్గర స్థలం కొన్నప్పుడు కూడా వాళ్లు కూడా పేపర్ ప్రకటన ఇచ్చారన్నారు. సిబిఐ కూడా ఎక్కడ అభ్యంతరాలు చెప్పలేదన్నారు. ఆగస్టు 2న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందన్నారు. చంద్రబాబుపై జోగి రమేష్ గట్టిగా మాట్లాడారు కాబట్టే కక్ష కడుపులో పెట్టుకుని ఆయన కొడుకుపై అక్రమ కేసులు పెట్టారు అని పేర్ని నాని మండిపడ్డారు. 175 నియోజకవర్గాల్లో అందరినీ జైల్లో వేసినా పోరాటం ఆపమని, టీడీపీ చేసే తప్పులపై పోరాటం చేస్తామని అన్నారు. 2029లో టీడీపీని కూలగొట్టేందుకు కావాల్సిన పోరాటం చేస్తామన్నారు. అరెస్టులు చేసి తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు మానసిక ఆనందం పొందుతున్నారన్నారు. రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో వాళ్లను వేధిస్తున్నారన్నారు. ఒకే సంఘటనకు 2 కేసులు పెడుతున్నారని, వారి మానసిక ఆనందం తాత్కాలికం మాత్రమే అని పేర్ని నాని దుయ్యబట్టారు.